నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఒక లైక్, కొన్ని కామెంట్లు, మరికొన్ని షేర్లు, వీటి కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు కొందరు యువత. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోవాలనే ఆరాటం, నిమిషాల వ్యవధిలో వైరల్ అవ్వాలని పిచ్చి. మనిషి వివేకాన్ని ఎలా చంపేస్తోందో చెప్పడానికి ఈ తాజా ఘటనే నిదర్శనం. మద్యం మత్తులో ఊగుతూ, నిప్పుతో చెలగాటమాడుతూ మృత్యువు కౌగిట్లోకి వెళ్లిన ఒక యువతి కథ ఇది. చూస్తుండగానే రోడ్డుపై పడిపోయిన ఆ దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగ్గుర్పాటుకు గురి కావాల్సిందే. ఇక ఈ వీడియో కనిపిస్తున్నట్లుగా ఒక థార్ కారుపై ఇద్దరు యువతులు మద్యం మత్తులో ప్రమాదకరంగా కూర్చొని ఉన్నారు. రాత్రి సమయంలో నిర్మానుష్యమైన రోడ్డుపై ఈ విన్యాసాలు చేశారు. కారు పైకప్పుపై ఉన్న ఒక యువతి తనను తాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆ వేగానికి వాహనం కదిపిన కుదుపులకు సదరు యువతి తమ సమతుల్యతను కోల్పోయి నేరుగా రోడ్డుపై వెనక్కి పడిపోయింది. క్షణాల్లో యువతి రోడ్డుపై పడిన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టించాయి. ఆమె చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె తలకు తీవ్రమైన గాయం కావడానికి ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉంది. ఆమె కింద పడగానే చుట్టుపక్కల ఉన్న జనం హుటాహుటిన ఆమె వైపు పరిగెత్తుకు రావడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతి డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత రాహిత్యానికి ఇది పరాకాష్ట అని మండిపడుతున్నారు. స్టంట్స్ సినిమాల్లో చూడడానికి బాగుంటాయి, కానీ రోడ్డు మీద చేస్తే ఎముకలు మాత్రమే విరుగుతాయి అని ఒక వినియోగదారుడు హెచ్చరించారు. మద్యం సేవించి ఇలాంటి విన్యాసాలు చేయడం ధైర్యం కాదు, మూర్ఖత్వం అని మరొకరు. రీల్స్ కోసం, లైకుల కోసం ప్రాణాలతో చెలగాటమాడడం ఆపాలి అంటూ పలువురు యువతకు సూచించారు. నిజానికి ఇలాంటి విన్యాసాలు కేవలం చేసేవారికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తాయి. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని తెలిసినా పైకప్పులపై కూర్చొని విన్యాసాలు చేయడం చట్టవిరుద్ధం. సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారాలనే ఆరాటం ప్రాణాల కంటే ముఖ్యం కాదని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.